children, good morning Nana. How are you? I hope you are all fine. So yesterday we discussion Nana. So production in a factory a paper mill lo manamu paper ni 5 stages lo తయారు చేస్తారని చెప్పుకున్నాం. అండ్ వాటి గురించి కూడా మనము బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలా తయారు చేస్తారు, ఫైనల్ గా పేపర్ అనేది ఎలా తయారైతే దాన్ని ఎలా రోల్ చేస్తారు, రోల్ చేసిన దాన్ని గోడంలో ఎలా భద్రపరుస్తారు అనేది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కషన్ చేసుకున్నాం అన్న. అండ్ అదే విధంగా వర్క్ ఇన్ ఏ బ్యాచెస్, మరి బ్యాచెస్ ఏ విధంగా చేస్తారు దాని గురించి కూడా సమ్ పార్ట్ డిస్కషన్ చేసుకున్నాం. ఓకేనా? సో టుడే విల్ బి కండిషన్ వర్క్ ఇన్ ఏ బ్యాచెస్. మరి అదే విధంగా మొన్న ఆ క్లాస్ లో సో ఏం చెప్పుకున్నా, రా మెటీరియల్ ఏదైతే ఉందమ్మా, రా మెటీరియల్ ఆఫ్ వన్ బ్యాచ్, ఇక్కడ ఒక బ్యాచ్ వైజ్ గా వన్ బ్యాచ్ వుడ్ బి ప్రాసెస్డ్, ఒక బ్యాచ్ ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుందని టుగెదర్ ఎట్ ద ఈచ్ స్టేజ్, ప్రతి ఒక్క స్టేజ్ లో ఇక్కడ ప్రాసెస్ అనేది జరుగుతుందని చెప్పుకున్నాము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఏ బ్యాచ్ నెంబర్, ఇక్కడ బ్యాచ్ ఉంది అమ్మా, ఇక్కడ బ్యాచ్ ప్రకారం వీళ్ళకి నెంబర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ for example సో ఉదాహరణ కనుక చూస్తే మనకి ఇక్కడ సో బ్యాచ్ నంబర్, ఇక్కడ బ్యాచ్ ఉంటాయి, బ్యాచ్ నంబర్ సో 201 is a being cut into small pieces. ఈ బ్యాచ్ వీళ్ళు ఏం చేస్తారు, సో కట్, ఈ బ్యాచ్ నెంబర్ ఏం చేస్తారంటే బీయింగ్ కట్ ఇంటూ స్మాల్ పీసెస్. వీళ్ళు ఏం చేస్తారంటమ్మా, చిన్న చిన్న ముక్కలుగా వీళ్ళు కట్ చేస్తారనమాట. ఏది ఈ బ్యాచ్ వైజ్ గా ఉంటుంది కదా బ్యాచ్ నెంబర్. సో 201 ఏదైతే ఉందో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, కట్ ఇంటూ స్మాల్ పీసెస్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా? సో అదే విధంగా simultaneously the previous batch number, దానికంటే ముందుగా ఉంది కదా. సో బ్యాచ్ నెంబర్ 2000. సో అదే విధంగా ఇక్కడ కంటిన్యూస్ గా సో simultaneously the previous batch, దీనికంటే ముందుగా ఉన్న బ్యాచ్ ఏదైతే ఉందో సో 2000 would be in the section for the making a pulp and batch. ఓకేనా? దీనికంటే ముందుగా ఉన్నది ఏంటది, వెన్ బ్యాచ్ నెంబర్. ఇక్కడ ఏం చేస్తుంది, ప్రీవియస్ బ్యాచ్ వుడ్ బి సెక్షన్ ఫర్ మేకింగ్, ఇక్కడ వుడ్ బి ద మేకింగ్. ఇదే ఇక్కడ ఈ బ్యాచ్ ఏం చేస్తుంది, సో మేకింగ్ pulp. ఓకేనా? అండ్ బ్యాచ్ నెంబర్ 199, బ్యాచ్ నెంబర్ 2001, బ్యాచ్ నెంబర్ 201, బ్యాచ్ నెంబర్ 200, బ్యాచ్ నెంబర్ 199 will be in a spreading section. ఇదే సెక్షన్ spreading section. ఓకేనా? దిస్ ఇస్ ద spreading section. ఓకేనా? సో would be in the spreading section and so on as soon as the number so 201 is the cut into pieces. సో మనం చెప్పుకున్నాం కదా 2001 ఇది ఇక్కడ ఏం చేస్తుంది, సో 201 కట్ ఇంటూ పీసెస్. సో బ్యాచ్ నెంబర్ 201 ఏం చేస్తుంది, కట్ ఇంటూ పీసెస్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉంది అనమాట. ఓకేనా? సో ఇట్ వుడ్ బి ద సెండ్ టు ద నెక్స్ట్ సెక్షన్ అండ్ నెంబర్ 202. ఇదేం చేస్తుందమ్మా, సో వుడ్ కమ్ ఆఫ్ కటింగ్ ఇంటూ పీసెస్, come off for cutting into pieces. So cutting of
cutting into pieces. ఓకే, ఈ విధంగా బ్యాచ్లుగా ఏర్పడి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పనిని చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా? సో పేపర్స్ అండ్ ప్రొడ్యూస్డ్ in one batch would have a same input and processing, so their quality will be the same. అదే విధంగా పేపర్స్ ప్రొడక్షన్ ఉత్పత్తి ఏ విధంగా ఉంటుందంటే వన్ బ్యాచ్ హ్యావ్ ఏ సేమ్ ఇన్పుట్ ఇస్తుంది, అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ అదే విధంగా అక్కడ సో దే క్వాలిటీ ఎలా ఉంటుంది, విల్ బి సేమ్. క్వాలిటీ మాత్రం పరిమాణం మాత్రం ఒకలాగే ఉంటుందన్నమాట, సేమ్. ద బ్యాచ్ సిస్టమ్ అలౌస్ ఏ ఫ్యాక్టరీ టు ద ప్రొడ్యూస్ కాన్స్టెంట్లీ త్రూఅవుట్ ద డే. సో అదేవిధంగా ఇక్కడ బ్యాచ్ సిస్టమ్, బ్యాచ్ యొక్క పద్ధతి ఎలా ఉంటుందంటే త్రూఅవుట్ ద డే, ఫ్యాక్టరీలో ప్రతి ఒక్క ఉత్పత్తి సో కంటిన్యూస్లీ మొత్తం కూడా డే మొత్తం కూడా ఎలా ఉంటుందంటే కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంది. ఇట్ ఆల్సో అలౌస్ ద మేనేజర్స్ టు ట్రేస్ ఎనీ మిస్టేక్ ఇన్ ద ప్రొడక్ట్ టు బి ద చెకింగ్ సో వాట్ వెంట్ రాంగ్ విత్ ఏ పర్టికులర్ బ్యాచ్. మరి అదేవిధంగా ఇక్కడ ఇట్ ఆల్సో అలౌస్ ద సో మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మేనేజ్ టు ట్రేస్ ఎనీ మిస్టేక్, అక్కడ ఒకవేళ ఏమన్నా ప్రోడక్ట్ ఉత్పత్తి పరంగా ఏమన్నా సో మిస్టేక్ జరిగిందా ఏంటనేది సో ప్రతిదీ కూడా ఏంటంటే చెక్ చేస్తారనమాట. చెకింగ్ వాట్ ఈవెన్ రాంగ్, అక్కడ ఏంటి తప్పు చేశారు ఏంటిది అని విత్ ఎ పర్టికులర్ బ్యాచ్, ఒక పర్టికులర్గా పరిశీలించడానికి ఒక బ్యాచ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ వర్కింగ్ అవర్స్ అండ్ షిఫ్టింగ్. దీంట్లో కూడా మరి వర్క్ చేస్తారు కమ్మా, పని చేస్తారు కదా. ఈ వర్కింగ్లో కూడా ఈ వర్కింగ్ విధానం ఏ విధంగా ఉంటుందంటమ్మా, సో ఇక్కడ టైమింగ్స్ అనేది మనకి షిఫ్టింగ్ ప్రకారం ఇక్కడ ఈ పేపర్ మిల్లో వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంది అన్నమాట. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూడండి అన్న. సో వర్కింగ్ అవర్స్ అండ్ షిఫ్టింగ్ విధానం అన్నమాట. ఓకేనా? సో దిస్ పేపర్ మిల్ రన్స్ 24 hours a day. ఈ పేపర్ మిల్ ఏదైతే ఉంటుందమ్మా, సో ఈ పేపర్ మిల్ని ఏం చేస్తారు, సో పేపర్ మిల్స్ 24 hours a day. రోజుకి 24 గంటలు పేపర్ మిల్ రన్ చేస్తూనే ఉంటారు. ఓకేనా? సో ద వర్కర్స్ వర్క్ ఇన్ ఏ 3 shift of 8 hours each. సో ఇక్కడ వర్కర్స్ ఉన్నారు కదా, వర్కర్స్ ఇక్కడ వర్కర్లు వర్క్ ఏ విధంగా చేస్తారంటే ఇన్ 3 shifts. ఇక్కడ 3, సో ఇక్కడ వర్కర్లు 3 షిఫ్ట్ ప్రకారం వర్క్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా సో 8 hours ప్రతి ఒక్కరు కూడా సో 8 గంటలు కంపల్సరీగా పని చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఇక్కడ ఏముంటుంది, సో దే ఆర్ ఏ బి అండ్ సి. ఓకేనా? 3 shifts ఏ అండ్ బి సి. ఓకేనా? సో షిఫ్ట్ ఈచ్ షిఫ్ట్ అబౌట్ ద సో 8 ప్రతి ఒక్క దాంట్లో 800 to 900. సో ప్రతి ఒక్క బ్యాచ్లో వర్కర్స్ ఆర్ ఎట్ వర్క్. ప్రతి ఒక్క షిఫ్ట్లో కూడా వచ్చేసి ఈచ్ బ్యాచ్
ఈచ్ బ్యాచ్, ప్రతి ఒక్క బ్యాచ్లో కూడా 800 నుండి 900 మంది వర్కర్లు వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి 3 షిఫ్ట్ వైజ్ వర్క్ చేస్తారని చెప్పుకున్నాం కదమ్మా. మరి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్. సో ఇక్కడ షిఫ్ట్ వైజ్ గా అన్నాం కదా, ఏ షిఫ్ట్, బి షిఫ్ట్ అండ్ సో సి షిఫ్ట్. ఇక్కడ ఏ షిఫ్ట్ వచ్చేసినా సో 6 AM to 2 PM 6 గంటల నుండి సో మధ్యాహ్నం 2 గంటల వరకు వర్క్ చేయాలి. సో బి షిఫ్ట్ వచ్చేసినా 2 PM to సో 10 PM. సో మధ్యాహ్నం 2 గంటల నుండి 10 గంటల వరకు వర్క్ చేయాలి. నెక్స్ట్ సి షిఫ్ట్ 10 PM to so 6 AM. సో నైట్ షిఫ్ట్, దిస్ ఈజ్ ఆర్ కాల్డ్ సో నైట్ షిఫ్ట్. ఈ విధంగా ఇక్కడ ఈ బ్యాచీలు మొత్తం కూడా ఇక్కడ కంపెనీలోనైనా 800 నుండి 900 వరకు వర్కర్లు ఉంటారు వీళ్ళకి. సో వర్క్ అనేది షిఫ్ట్ వైజ్గా ఉంటుంది. ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ అనేది ఉంటుంది. ఏ షిఫ్ట్ వచ్చేసి సో మార్నింగ్ 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు. సెకండ్ బి షిఫ్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ సో 2 గంటల నుండి 10 గంటల నైట్ 10 వరకు. అండ్ సి షిఫ్ట్ వచ్చేసి 10 గంటల నుండి మార్నింగ్ మళ్ళీ ఉదయం సో నైట్ డే మొత్తం కూడా వర్క్ చేయాలి. నైట్ షిఫ్ట్ అనమాట. సో మార్నింగ్ 10 గంటల నైట్ 10 గంటల నుండి సో ఉదయం 6 గంటల వరకు వర్క్ చేయాలి అనమాట. ఈ విధంగా బ్యాచ్ల వైజ్గా వీళ్ళు ఫ్యాక్టరీలు ఇక్కడ పేపర్ మిల్లో వర్క్ చేయడం జరిగింది. సో నైట్ షిఫ్ట్ వర్క్ గెట్ ఎ స్పెషల్ సో అవైలెన్స్. మరి వాళ్ళు ప్రత్యేకంగా సో నిద్ర సైతం కూడా పోకుండా వీళ్ళు సో నైట్ షిఫ్ట్ చేస్తున్నారు. వీళ్ళకి ఒక సో ప్రత్యేకత ఉంటుందన్నమాట, స్పెషల్. సో ఈ విధంగా సో అవైలెన్స్ వర్క్ చేంజ్ దేర్ షిఫ్ట్ అండ్ సో ఏ విధంగా సైకలాజికల్గా ఏ విధంగా ఉంటుందంటే వర్క్ని షిఫ్ట్ చేస్తారనమాట. వర్కర్స్ ఆఫ్ ఈచ్ షిఫ్ట్ హ్యావ్ టు ద సో మూవ్ ఫ్రమ్ ఏ షిఫ్ట్ టు బి అండ్ దెన్ టు ద కన్వీ సో వీక్. సో మనకి అదేవిధంగా మనకి వారంలో ఏం చేస్తారంటే ఇక్కడ మనకి షిఫ్ట్ వైజ్ వర్క్ చేస్తారనుకుంటాం కదా. ఇక్కడ ఒకవేళ మేబీ ఈ వర్క్ చేసే వాళ్ళకి మేబీ ఒకవేళ వీళ్ళకి ఈ ఏ షిఫ్ట్ వాళ్ళకి ఒకవేళ 2 గంటలు సో ఉదయకాల సమయం 6 గంటల నుండి 2 గంటల వరకు కదా. ఇక్కడ వాళ్ళే ఆ వర్కర్ల మధ్య కమ్యూనికేషన్ బాగుంది అనుకోండి అమ్మా. వీళ్ళకి ఇచ్చిన షిఫ్టింగ్ విధానం ఏంటంటే వాళ్ళే సర్దుబాటు చేసుకొని వాళ్ళే చక్కగా కన్వే ప్రకారం ఒకరినొకరిని అర్థం చేసుకున్నట్టయితే వాళ్ళే చక్కగా వీళ్ళకి పని ఉన్నప్పుడు వాళ్ళకి పని ఉన్నప్పుడు ఈ విధంగా ఈ షిఫ్టింగ్ విధానాన్ని వాళ్ళు చక్కగా మార్చుకోవచ్చు అనమాట. దేర్ ఈజ్ ఆల్సో ఏ జనరల్ షిఫ్ట్ ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ విచ్ ఈజ్ ఫ్రమ్ 9:30 AM to 5 PM. మరి ఇక్కడ మరి పేపర్ మిల్ని రన్ చేయాలని అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలించాలి కదా. దీన్ని సో ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అనేది ఉంటారన్నమాట. వీళ్ళు మార్నింగ్ ఈ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు ఏం చేస్తారంటే సో 9:30 వస్తారు అండ్ సో సాయంకాలం 5 గంటల వరకు ఉంటారనమాట. 5 PM. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్, ఇది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారమ్మా ఈ స్టాఫ్ వరకే మార్నింగ్ 9:30కి రావాలి, సాయంత్రం 5 గంటల వరకు వీళ్ళకి డ్యూటీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. సో అండ్ administrative staff look after the management, accounts, trade and sale of the product and workers, welfare activities etc. మరి ఈ అడ్మినిస్ట్రేటివ్ వర్కర్స్ మరి ఎందుకు మేడం మరి వీళ్ళు ఎంతోమంది 800 నుండి 900 మంది వర్కర్లు ఉన్నారుగా, మరి 3 షిఫ్ట్గా ఉన్నారు అంటే మరి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్లోన
వర్కర్స్ వీళ్ళు స్టాప్ ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటమ్మా, స్టాప్ లుక్ ఆఫ్టర్ ద మేనేజ్మెంట్ విధానం ఏ విధంగా ఉంది, మేనేజ్మెంట్ చూసుకోవటం, దానికి సంబంధించిన అకౌంట్స్ లావాదేవీలు ఏమంటే అవి చూసుకోవడం, అండ్ ట్రేడ్ వర్తకం ఎలా ఉంది, ఎలా అమ్ముతున్నారు, ఎలా ఉంది అనేది, సో సేల్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఎంత అమ్ముతున్నారు, ఎలా ఉంది, అదేవిధంగా సో అండ్ వర్కర్స్ ఎంతమంది వర్కర్లు ఉన్నారు, ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంతమంది రావడం లేదు, ఎంతమంది ఉన్నారు, అండ్ అదేవిధంగా సో వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎక్సెట్రా. వీళ్ళు ఇంకా వెల్ఫేర్ అంటే సంక్షేమ సంఘాలు ఇలాంటివన్నీ కూడా చూసుకోవడానికి ఇంతమంది సో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అనేది ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వీళ్ళు కూడా వీళ్ళతో పాటు ఈ వర్క్ 800 నుండి 900 వర్గాలతో పాటు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా సో ఈ పేపర్ మిల్లో వర్క్ చేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ సెల్లింగ్ ద పేపర్. మరి ఈ పేపర్ని మనం అమ్ముతున్నాం కదా నాన్న, ఓకేనా. సో మరి పేపర్ని సో సెల్లింగ్ ద పేపర్, మరి పేపర్ని ఏ విధంగా అమ్ముతున్నారో సో మనం రేపటి క్లాస్లో చూద్దాం, ఓకేనా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నాన్న. ఐ హోప్ యూ డిడ్ అండర్స్టూడ్ దిస్ లెసన్. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ నాన్న, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ దీంట్లో వచ్చేసి మీరు ఇక్కడ హార్డ్వర్డ్స్ కానివ్వండి, లేకపోతే వర్కింగ్ వాట్ ఈస్ ద బ్యాచ్ క్వశ్చన్ ప్రిపేర్ చేసుకొని రాయండి. అండ్ వర్కింగ్ ఇక్కడ షిఫ్ట్ వైజ్ వర్క్ చేస్తున్నారు కదా, వర్కింగ్ అవర్స్ అండ్ షిఫ్ట్ ఏ విధంగా వాళ్ళ వర్కింగ్ విధానం ఉందో అది రాసి నాకు హోంవర్క్ పంపించండి, ఓకేనా. బాయ్.